యోగ్యముగా పాలన చేసి యోగ్యముగా ఆయన శరీరంలో రక్తంలో చేసి వెళ్ళగా దేవుడు మనం ఉంచునుగా. రండి పరిశుద్ధంగా నుంచి లూకా సువార్త 24:6 వచ్చిన దగ్గరగా చదవండి. 5-6 వచనాలు. లూకా సువార్త 24:5-6. వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఆయన ఇక్కడ లేడు. సార్, ఆయన ఇక్కడ లేడు. మత్తయి సువార్త 25:10 కూడా ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లిందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. చాలు చాలు. దేవుడి వాక్య భాగాన్ని మనం ఎన్నికల్లో దీవించును. మనలో చేసే ముందు ఒకసారి ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. 5 అంతల ఆరాధన నువ్వు నేను చేశావు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసుక్రీస్తుతో పాటు నువ్వు నేను కూడా తిరిగి లేస్తాం. చనిపోయినా కూడా లేకపోతే రాకడలో ఎత్తబడతాం అని 5 అంతల ఆరాధన చేశాం. అసలు నిజముగా ఎవరు లేపబడతారు? నిజముగా యేసుక్రీస్తులో యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరు లేపబడతారు? ఎవరు ఆయనతో ఉంటారు? క్లుప్తంగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. నిజంగా ఇక్కడ మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖన భాగాలు కాకుండా రెండవదిగా మనం చదువుకున్న భాగాలు చూస్తే ఎంతమంది ఉన్నారు చెప్పండి? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, మొత్తం కన్యకలు ఎంతమంది ఉంటే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5గురికి నూనె అయిపోయింది, బయటికి పోయారు. ఎప్పుడైతే బయటికి పోయారో చెప్పండి, ఆ సమయంలోనే పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడితో పాటు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? 5 మాత్రమే ఉన్నారు. ఈ 5 బయట నూనె కోసం బయటకు వెళ్ళారు. వాళ్ళు కూడా నూనె తెచ్చుకున్నారు. నూనె తెచ్చుకునే లోపలనే ఏమైంది? తలుపు వేయబడింది. బయట నుంచి అంటున్నారు, అయ్యా అయ్యా అక్కడ నుంచి చదవండి అన్నమాట. 11 వచ్చిన అంతటా తలుపు వేయబడదు. తక్కిన కనుక వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మీకు నెరుగున మీతో నిశ్చయముగా చెప్పుచున్న ఆ దినమైనను గడియైన మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైన గడియైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ దినం లేదు, ఆ గడియ లేదు, ఆ సమయం లేదు. మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆ రోజు చెప్పండి, పొట్టేమో కాల్చబడింది, గింజ కూర్చబడింది. నువ్వు పొట్టుగా ఉంటావా, గింజగా ఉంటావా? ఆ రోజు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడైతే అందరం ఒకటే, అందరం మందిరానికి పోతున్నాం, అందరం బైబిల్ పట్టుకున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, అందరం పాటలు పాడుతున్నాం. కానీ ఎత్తబడే వాళ్ళు అందరూ ఎత్తబడరు, కొందరే. ఒకసారంట సొలొమోను రాజు తెలివితేటలు పరీక్షించడానికి శాపాదేశపురాలు వచ్చింది. శాపాదేశపురాన్ని సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకుని అంత జ్ఞానవంతుడా నేను పోయి పరీక్షిస్తాను అనుకొని ఒక 2 పూలు తెచ్చింది. 2 పూలు తెచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారి ఎదుట బల్లాన్ని పెట్టి, రాజుగారు సొలొమోను గారు నీ ఎంత జ్ఞాని ఎవరో లేకుండా నేను ఎక్కడో విన్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చాను, నీ జ్ఞానాన్ని కళ్ళారా చూద్దామని, చెవులారా విందామని వచ్చా. ఇదిగో మీకు పరీక్ష పెడుతున్నా. ఇదిగో 2 పూలు ఈ బల్ల మీద పెట్టా. వీటిల్లో ఒకటేమో ఒరిజినల్, ఇంకోటేమో నకిలీ. చెప్పండి, ఒకటేమో ఒరిజినల్, రెండవది నకిలీ. ఈ రెండింటిలో ఏది ఒరిజినల్ ఏది నకిలీదో నువ్వు కనుక్కో. సొలొమోను రాజు కూర్చొని ఆలోచించాడు. మళ్ళీ చెప్పింది కదా, నువ్వు అక్కడ నుంచి కదలకుండా చెప్పాలి. ఎవరు చెప్పింది చెప్పండి? నువ్వు అక్కడ నుంచి కదలకుండా అట్లా చూసే చెప్పాలి. నీకు నువ్వేమన్నా చేసుకో. సొలొమోను రాజు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక బట్టను పిలిపించి, అరే ఆ కిటికీ తలుపు తీయండి ఒకసారి. కిటికీ తలుపు తీస్తానికే ఆ కిటికీ తలుపు కాదు, కిటికీ తలుపు తీస్తానికే ఏం జరిగిందంటే చెప్పండి, ఏం జరిగింది? మంచి ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుక వచ్చి
ఎక్కడ వాడింది? నిజమైన పువ్వు మీద, నకిలీ పువ్వు మీద వాళ్ళ. నిజమైన పువ్వు మీద వాళ్ళని వెంటనే సొలొమోను అన్నాడు కదా, ఇదిగో నీకు సమాధానం వచ్చింది అనుకుంటా. అది నిజమైన పువ్వు, అది నకిలీ పువ్వు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే, దేవుడు త్వరలో రానంటున్నాడు. త్వరలో రానంటున్నాడు. రెండు పువ్వులు కూడా చూడటానికి ఎట్లా కనపడ్డాయి? ఒరిజినల్ గానే కనపడ్డాయి. యేసుక్రీస్తు రాకడలో విశ్వాసులందరూ కూడా మేమెత్తపడతాం, మేము కూడా నమ్ముకున్నాం, మేము కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నాం, మేము కూడా పరలోకానికి వెళ్తాం. దాంట్లోనే ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, చెప్పండి. ఇంకా డూప్లికేట్లు కూడా నిజంగా హృదయానుసారంగా దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. పైపైకే నామకార్థముగా ఆదివారం వస్తారు, సోమవారం నుంచి శనివారం దాకా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన తగాదాలు, ఇష్టం వచ్చిన పాప పనులు, టీవీలని, సీరియల్లని, సినిమాలని, ఫేస్బుక్లని, ఫోన్లని, ఎన్నో ఇష్టం వచ్చిన జీవితం గడుపుతూ ఉంటారు. ఆదివారం మాత్రం క్రైస్తవులాగా వస్తారు, క్రైస్తవులాగా అన్ని పనుల్లో ముందుంటా ఉంటారు. నకిలీ ఒరిజినల్, నకిలీ ఒరిజినల్. నువ్వు నకిలీవా, నువ్వు ఒరిజినల్వా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు నకిలీ, ఎవరు ఒరిజినల్, ఎవరు యేసుక్రీస్తుతో లేపబడతారు? క్లుప్తంగా కొన్ని విషయాలు అవుట్లైన్ గా మనం ధ్యానిద్దాం. మొదటిగా అసలు ఎవరు లేపబడతారు యేసుక్రీస్తుతో? యోహాను సువార్త 6:40 యోహాను సువార్త 6 చదవండి. యోహాను సువార్త 6:40 కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంచెదినమున నేను వారిని లేపుదును, అంచెదినమున నేను వారిని లేపుదును. విశ్వాసం ఉంచు ప్రతి వాడు. రెండు పనులు చేయాలి. ఒకటోదేమో విశ్వాసం ఉంచాలి, రెండోదేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని, దేవునికి ఇష్టమైన పనులు, దేవుని వాక్యాన్ని వెంబడించాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో క్లియర్ గా రాయబడింది అక్కడ. అంచెదినమున, అంచెదినమున నేను వారిని లేపుదును, అంచెదినమున నేను వారిని లేపుతా. నేను వచ్చినప్పుడు నాతో పాటు పరదేశంలో చేర్చుకుంటా. ఎవరైతే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడతారు, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఏంటి దేవుని చిత్తం? చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? రోజు లేసి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవునితో గడపడం, దేవుని మందిరంలో గడపడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిలో ఏదైతే సమయం ఉందో, ఆదివారం ఉంది, లేకపోతే కొన్ని వారాలు ఉంటాయి, ప్రత్యేకమైన దినాలు ఉంటాయి, వార కూడికలు ఉంటాయి. దేవుని చిత్తం ఏంటంటే సంఘముగా ఒక నియామక కూడికల్లో నువ్వు గడపడమే దేవుని చిత్తం. దేవుని మందిరానికి దూరంగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఇంకోటి ఏం చేయాలంటే విశ్వాసము. ఆయన అంటాడు కదా, నేను భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా అంటాడు. అసలు విశ్వాసం చూస్తానా లేనప్పుడు? విశ్వాసం ఎవరి దగ్గర కనబడతా? రాను 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 ఎట్లా ఉందంటే విశ్వాసమే పేరుకే, విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు, చెప్పండి. బొంబాయి రావులో బొంబాయి లేనట్టు, ఇంకా విశ్వాసంలో పేరుకి విశ్వాసలే, పేరుకి బైబిల్ పట్టుకుంటారు, పేరుకి పాటలు పాడతారు, పేరుకి వాక్యం చెప్తారు, పేరుకి ఏం చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసము ఏమాత్రము కూడా లోకంలో ఉన్నట్టు, ఇంటి దగ్గర ఉన్నట్టు, కులంలోనేమో కులంతో పాటు, లేకపోతే వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఆచారాలని, సాంప్రదాయాలని రకరకాలు. దేవునికి సమయం లేరు, దేవుని వాక్యానికి సమయం లేరు, దేవునితో గడపడానికి ఇష్టపడరు. కానీ నేను కూడా క్రైస్తవునే, నేను కూడా లేపబడతాని తలస్తూ ఉంటారు. నిజముగా నువ్వు అట్లా తలిస్తే, అట్లా చేసుకుంటావు, అన్నింటిలో పాల్పంపులు ఉంది. దేవుని మందిరంలో కూడా ఉంటే నేను కూడా దేవుని బిడ్డనే అని అనుకుంటే నువ్వు ఒరిజినల్ కాదు, నువ్వు నకిలీవి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నిజమైన విశ్వాసం. నిజముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు, వాళ్ళ చూపు, మాట, తలంపు, ఆలోచనలు అన్నీ దేవునికి ఇష్టపూర్వకంగా. ఈరోజు మొదటగా ఎవరు లాభపడతారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు విశ్వాసంతో ఉన్నవారు. రెండవది
రెండవగా మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడగోళం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. ఘోరం రోగును, ఘోర శబ్దాన్ని వినే వాళ్ళే యేసుక్రీస్తులో లేపబడతారు. ఎవరు లేపబడతారు? మన ప్రశ్న. ఎవరు యేసుక్రీస్తుతో పాటు లేపబడి పరలోక రాజ్యంలో వెళ్తారు? నేను మందిరానికి పోయా, నేను చందాలు ఇచ్చా, నేను అది చేశా, నేను ఇది చేశా, కుదరదేయండి. ఎవరైతే విశ్వాసంలో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. రెండవదిగా ఎవరైతే దేవుని కడబోర శబ్దాన్ని, అంటే దేవుని స్వరాన్ని, మాట చెప్పాలంటే యెహోవా స్వరాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకే పరలోక రాజ్యం. ఒక ఆయన పండుకున్నాడు, స్వరం వినబడింది. సమయాలు అంటే ఎవరు ఆ స్వరాన్ని గుర్తుపట్ల. చెప్పండి. తర్వాత ఏలి ఏమన్నాడు చెప్పండి? ఈసారి పిలిస్తే చిత్తము నేనున్నా ప్రభువా, నాకు చెప్పు ప్రభువా. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవుని స్వరం ఉంటుంది, రెండు స్వరాలు ఉంటాయి ఒక్కొక్కరికి. చెప్పండి. ఒకటేమో దేవుని స్వరం, రెండవది మన స్వరం, సైతాన్ స్వరం. సైతాన్ స్వరం ఏమో ఇవాళ మందిరంలో ఉండొద్దు, నువ్వు బయటికి పో, అక్కడికి పో, ఫంక్షన్కి పో, పెళ్లికి పో, లేకపోతే ఇంకేమన్నా ఉద్యోగానికి పో. ఒక స్వరం ఏమో గద్దెస్తా ఉంటుంది లోపల. నువ్వు ఏ స్వరం వింటున్నావు? నిజమైన విశ్వాసం అయితే దేవుని స్వరాన్ని వింటావు. అందుకనే ఎప్పటికప్పుడు పాట పాడుకోవాలి. ఏమని? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ భాషాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాకించు. వారు మాట్లాడయ్యా, నీ మాటకి లోబడి, నీ మాట యెహోవా స్వరం వినాలి. ఏ స్వరం అంటే కీర్తనలు 29:9 చదవండి. 465 పేజీ నంబర్. కీర్తనలు 29. యెహోవా స్వరము లేళ్లను ఏనుగైను, అది ఆకులను రాల్చును. యెహోవా స్వరము ఆకులు రాల్చిద్దంట, లేళ్లనే ఏనజేయును. ఈరోజు నూతన ఆత్మ పుట్టింప చేసే స్వరం అది, నూతన మనసు ఇచ్చే స్వరం అది. ఈరోజు ఆ స్వరాన్ని వెంబడిస్తే నువ్వు లేపబడతావు. ఈరోజు లోకంలో రకరకాల స్వరాలు ఉంటాయి. మందిరానికి వచ్చేటప్పుడే ఇంకొకరు వచ్చి అమ్మా ఇవాళ కూలికిరా, ఇవాళ డబల్ కూలి అంట, ఇవాళ రోజు 300 అయితే ఇవాళ 600 వేస్తారంట. కూలికి రా అంటే ఏం చేస్తాం మనం? రోజు డబ్బులు వస్తుంది, డబ్బులు వచ్చింది కదా, డబ్బులు వాటే మందిరం సంఘం తర్వాత, ఫంక్షన్ సంఘం తర్వాత, అమ్మా పదమైపోతున్నావు రా అంటే వాటే సైతాను స్వరం, లోక స్వరం, దేవుడి నుంచి దూరం చేసే స్వరం. నువ్వు అటువంటి స్వరాన్ని వింటే నువ్వు ఒరిజినల్ కాదు, నకిలీ క్రైస్తవుడివి, నకిలీ క్రైస్తవురా. నిజంగా ఆ బోర శబ్దం వినగానే లేపబడే బిడ్డగా ఉండాలంటే దేవుని వెంబడించాలి. రెండవదిగా. మూడవదిగా చూద్దామండి. మత్తయి సువార్త 27:52. మత్తయి సువార్త క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం, పావుగంట ముందుకున్నాం. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎవరి శరీరాలంట చెప్పాలి? ఎవరి శరీరాలు? పరిశుద్ధుల. పరిశుద్ధంగా జీవించు. నీ మాట, నీ చూపు, నీ తలంపు, నువ్వు ఎక్కడ పోయినా నేను దేవుని పెడదు. నువ్వు అన్నిల్లో ఉన్నా సరే, నువ్వు వేరే దగ్గరికి పోయినా సరే, నువ్వు ప్రత్యేకంగా కనపడు. గుంపులో పోయిన వాళ్ళు అటు చేస్తే నేను కూడా అంతే చేస్తాలే, మా వాళ్ళు అటు చేస్తే నేను కూడా వాళ్ళని వెంబడిస్తాలే. కుదరదండి.
ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. ఎబ్రేయులకు రాసిన పత్రిక చదవండి. రెఫరెన్స్ మీరే చెప్పండి, నాకు గుర్తులేదు కానీ ఊరు ముందు తీస్తే వాళ్ళు రావండి. ఎబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. వెరీ గుడ్. 12:14 చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. దానికంటే ముందు ఇంకొక మాట ఉంది. ఏంటంటే అందరితో ఏముండాలి అప్పుడు అందరితో. ఇంకా ఎవరితోనూ సమాధానంగా లేవేమో, ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదేమో, ఇంకా ఎవరితోనూ పగుందామని మనసులో. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానం కలిగి ఉండు. దానితో పాటు ఇంకేం కావాలి? సమాధానం లేకుండా నేను పరిశుద్ధుడే, నేను పరిశుద్ధురాలే అంటే కుదరదు. ఇక్కడ పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధంగా జీవించు. ఏ మాత్రం కూడా, ఏ మాత్రం కలంకం, మచ్చ ఏది లేకుండా, చిన్న మచ్చేగా, చిన్న తప్పేగా, కొద్దిగేగా ఇటువంటి పక్కకి పెట్ట, ఇటువంటి ఏమి వద్దు. పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించడమే పరిశుద్ధత. ఆయనలో ఏ పాపము కూడా, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఎక్కడ పోయినా ప్రత్యేకముగా జీవించాడు. యేసుక్రీస్తుని శిక్షణముగా, యేసుక్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నేను ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడే లేపబడతాం, లేకపోతే విడవబడతాం. విడువబడుట బహు భయంకరం, బహు ఘోరం. నువ్వు విడవబడే బిడ్డగా ఉంటావా, లేపబడే బిడ్డగా ఉంటావా? పరిశీలన చేసుకో. పరిశుద్ధతను ఏమాత్రం కూడా కోల్పోమాకు. 4వ చూద్దామండి. మనం చదువుకున్న భాగమే యోహాను సువార్త 6:52. 4వ యోహాను సువార్త 6:52. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగాను ఒకరితో ఒకడు వాదించి, కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీకు లేపడతారు. అది మెయిన్. ఆ విషయాలన్నిటికీ సారాంశం. యేసుక్రీస్తు శరీరాన్ని తినాలి, యేసుక్రీస్తు రక్తాన్ని. కొంతమంది అనుకోవచ్చు, యేసుక్రీస్తు శరీరాన్ని ఎట్లా తింటలేదు, యేసుక్రీస్తు రక్తాన్ని ఎట్లా తాగుతలేదు. ఆ రోజు యూదులు కూడా అంతే అనుకున్నారంట. యూదులు కూడా అక్కడ రాయబడి ఉంది, ఈయన శరీరాన్ని ఎలా తినేస్తాడు? ఆయన శరీరం ఏ రూపంలో ఉంది? ఇక్కడ రొట్టె రూపంలో ఉంది. ఆయన రక్తం ద్రాక్షరస రూపంలో ఉంది. ఎవరైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగుతారో, ఎవరైతే బాప్తిస్మ అనుభవంలో, మారుమనసు అనుభవంలో రక్షింపబడి, చాలా మంది రక్షణ పొంది బాప్తిస్మ తీసుకుని కూడా ఆయన శరీరానికి, ఆయన రక్తానికి దూరంగా ఉంటుంది. ఏంటంటే నేను దూరంగా ఉన్నాను, నేను తీసుకోలే అంటే వాళ్ళకి గుర్తొచ్చింది. ఈ వారంలో చేసిన పాపాలనే గుర్తొస్తాయి. నేను అట్లా చేశాగా, నేను తీసుకోకూడదు. ఈరోజు నువ్వు పాపం చేయాలి, దేవుని శరీరానికి దూరంగా ఎందుకు ఉండాలి? క్షమాపణ అడుగు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతారో వాళ్ళకు మాత్రమే లేపబడే భాగ్యం. అపొస్తలుల కార్యాలు 2:42 ఉంటుంది. చదవండి. అపొస్తలుల కార్యాలు, అపొస్తలుల బోధయందును సహవాసమును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండుడి. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ రోజు సహవాసంలో ఒకరోజు ఉంటాం, ఒక ఆదివారం ఉంటాం, ఒక ఆదివారం రావు. ప్రార్థనకు అసలే రావు, సహ ప్రార్థన అసలే లేవు, ఇంటి దగ్గర అసలు మొదలు పెట్టవు, అలా బైబిల్ చదువుకో. నువ్వు ఎట్లా లాభపడతావు అనుకుంటున్నావు? నువ్వు ఎట్లా దేవుడితో ఎత్తపడతావు అనుకుంటున్నావు? ఎట్లా పరలోకంలో ఉంటావు అనుకుంటున్నావు? వీరు చదవండి ఒకసారి. అపొస్తలుల బోధయందును సహవాసమును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఎల్లప్పుడు కంటిన్యూ. మధ్యలో ఆడటం ఉండదు. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేయద్దు. సంఘ ప్రార్థనలు, ఉపవాస కూడికల్లో, సంపూర్ణ
ఒక అయ్యగారిని కలిశారు. ఆ విశ్వాసం చెబుతున్నారు, మా అయ్యగారు మమ్మల్ని ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచరన్నా అన్నారు. మా అయ్యగారు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచరన్నా. ఎందుకు ఖాళీగా ఉంచరని అడిగితే అంటున్నాడు ఒక ఆయన, రోజు ఏదో ఒక ప్రార్థన అన్నా, రోజు ఏదో ఒక ప్రార్థన. ఒకవేళ ప్రార్థన లేకపోతే వచ్చి మోకరించి మందిరంలో మొరపెట్టండి అని అంటాడు. మరి నీకేమన్నా కష్టం అనిపించలేదంటే వాళ్ళే అంటున్నారు, మాకు చాలా సంతోషంగా ఉందన్న, మేము పనికి పోయేస్తాం, మందిరంలో ఒక అర్ధగంట మోకరిస్తాం, మందిరంలో ఒక అర్ధగంట ప్రార్థన చేస్తాం అంట. నాకు అనిపించింది, అయ్యో నేనే ఇటువంటి పరిస్థితుల్లో నేనే మోకరించుకోలేకపోతున్నాను మందిరంలో. అరే నియామక కూడికల్లో మా సంఘమే ఉండట్లేదే, సంఘపడలే నియామక కూడికలకు రాలేకపోతున్నారే, ఏదో ఆదివారం వస్తున్నారు పోతున్నారు. ఇటువంటి అనుభవం నాకు నా సంఘానికి ఎప్పుడు కలిగిద్దా అని దేవుణ్ణి మొదలుపెట్టుకున్నాను నిజంగా. అందుకనే ఆయన రాకడని మర్చిపోవద్దు, ఎప్పటికప్పుడు క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉంది. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉంది. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు ఆశగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకుంటాడు. రాయి కోటి చేసుడు కన్యమైన దేవుడు, రాయి కోటి చేసుడు కన్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. కనిపెట్టి సిద్ధముగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఆయన వస్తాడు, ఆయన ఏ విధంగా లేపబడ్డాడు, మళ్ళీ ఆయన వస్తాడు. ఎవరైతే కనిపెట్టుకొని, ఎవరైతే ఆయన స్వరం వినుకుంటూ, ఎవరైతే ఆయనలో ఉంటూ, ఆయన బోధసత్వం వింటూ, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ విశ్వాసంలో బలపడతారో వాళ్ళు మాత్రమే లేపబడతారు. ఎవరైతే ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేయి వేస్తారో వాళ్ళు మాత్రమే లేపబడతారు. చివరిగా ఇంకొకటి చూసుకొని మనం ముగించుకోవాలి. పౌలు గారు రాసుకుంటూ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆర్భాటంతోను ప్రధాన దూత బోర శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరిలో ఉండాలి? క్రీస్తునందుండి మృతులైన వారు. దేవునిలో ఉండి చనిపోతే, యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోతే నువ్వు లేస్తావు. యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావు. యేసుక్రీస్తు లేకుండా నువ్వు పరలోక రాజ్యం చేరవు. ఒకే ఒక్క మాట, ఎన్నో మాటలు ఉండవు ఇక్కడ. ఒకటే ఒక్క మాట, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే, నువ్వు పుణ్యలోకం పోవాలంటే, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే అగ్నిగుండం, నరకం. క్రీస్తునందుండి మృతులైన మృతులు మొదట అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే తాగిపోతే, ఇలా తిరిగిపోతే, నా వ్యభిచారైనా, పాపైనా, దుర్మార్గుడైనా చనిపోతే సమాజం మీద ఏం రాస్తారు చెప్పండి? ఏం రాస్తారు? ప్రభునందు నిద్రించెను. ప్రభునందు నిద్రించాను. నిజంగా ప్రభునందు నిద్రించాను. చాలా సంతోషం, మంచిది. ప్రభువులు లేకుండా, మందిరానికి రాకుండా, బాప్తిసం లేకుండా చనిపోయినా కూడా అట్లా పేరుకు రాస్తే నువ్వు ప్రభునందు కాదు, దెయ్యంలో చచ్చిపోయావు, సైతాన్లో చచ్చిపోయావు. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసుకుంటూ చక్కటి మాట, నా యందు మీరును, మీ యందు. యోహాను సువార్త 15:7 ఉంటుంది అన్నమాట.
నాయందు మీరు మీ యందు నేను చదవనమాట. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏది ఇష్టమో నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఓ నేనప్పుడు, ఓ పానప్పుడు, అసలు మీరెవరు పుట్టకముందు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా అంటారు కొంతమంది. అసలు మీరు పుట్టలా, నేను మందిరంలో ఎన్నో పనులు చేస్తాను. మరి ఇప్పుడే ఒకప్పుడు నమ్ముకున్నా మంచిదే. ఒక బ్రదర్ కలిశాడు ఈ మధ్య, అయ్యా మీ అమ్మగారు మాకు చెప్పారే ప్రార్థన చేయమని, మీరు మాకు ప్రార్థన చేయమని చెప్పారు, ఎందుకంటే మీరు సేవలో బాగా రాణిస్తున్నారు, సేవలో మంచిగా ముందుకు సాగుతున్నారు. ఒక బ్రదర్ అన్నారు. ఆయన ఏమో లోకంలో కలిసిపోయాడు. ఒకప్పుడేమో మంచిగా వాక్యాలు చెప్పిండు, మంచిగా పరిచయంలో వాడబడ్డాడు. ఇప్పుడేమో లోకంలో కలిసిపోయాడు ఆయన. అయ్యా పలానప్పుడు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ అమ్మగారు మీ నాన్నగారు ఎంతో పరిచయం చేశారు అన్న. చాలా సంతోషం అన్న, మీరు ప్రార్థన చేశారు, చాలా సంతోషం అన్న. మా అమ్మగారి ప్రార్థనలో మీ అందరి ప్రార్థనలే నన్ను ఈ విధంగా సేవలో వెంబడించినట్టు చేశాయని చెప్పి అన్న. మరి మీరేంటన్నా ఈ మధ్య మందిరానికి దూరంగా ఉంటున్నారు, వాక్యం కూడా చెప్పట్లేదు అని తెలిసిందంటే, తమ్ముడు అది వేరే కథలే, అది వేరే కథ. నాకు గుర్తుకొచ్చింది, ఈ వచనమే గుర్తుకొచ్చింది. కాబట్టి చెప్పండి రోమా 8:1. కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు భయంతో ఉండాలి మనం. ఇంకో ఇయ్యాలంటే రేపు కూడా ఉండాలి, రేపు ఉంటే ఎల్లుండి ఉండాలి, ఎల్లుంటే ఇంకో సంవత్సరం తర్వాత కూడా ఉండాలి, చనిపోయేదాకా. ఎప్పుడు దాకా? సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి పౌలు గారు రాసుకుంటూ చెబుతున్నారు, అంటారా కదా పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అందుకనే ఆయన అంటా ఉంటాడు, నే సాగేగా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేగా నా జీవిత కాలమంతా, యేసుతో పడిసేనా, యేసుతో పడిసేనా, యేసుతో పడిసేనా, యేసుతో పడిసేనా. చనిపోయేదాకా I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back. వెనకకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా, లోకమంతా నిన్ను విడిచిపెట్టినా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఐదంతల అనుభవంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు. అందుకని పౌలు గారు అంటారు, పైనున్న వాటిని వెతకండి, మీరు పైనున్న వాటిని వెతకండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 ఉంటుంది. పైనున్న వాటినే వెతకండి. నీ చూపు ఎప్పుడు పైన ఉండాలి. ఏమి తిందుమా, ఏమి తాగదుమా కాదు. చివరిగా అక్కడ చదువుకోండి మనం. ఎన్ని వచ్చిన కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడకపోతే కింద ఉన్న వాటిని వెతకండి. బాప్తిసం తీసుకుంటే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, మందిర అనుభవంలోనే ఉంటే పైన ఉన్న వాటిని వెతుకు. లోకంలో ఉంటే, సైతాన్లో ఉంటే, లోక కార్యక్రమంలో ఉంటే కింద ఉన్న వాటిని వెతుకు. నీ ఇష్టం. రెండు మాత్రం ఉన్నాయి, ఒకటేమో పైన, ఒకటేమో దేని వెతుకుతారు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడం మాత్రమే కాదు, నిన్ను కూడా తిరిగి లేపుతాడు. ఏ అనుభవం ఉండాలి చెప్పండి? మొదటిగా చెప్పాలి, విశ్వాసంలో ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. రెండవదిగా ఆయన స్వరం వినే వాళ్ళగా ఉండాలి, ఆయన స్వరం ఘోర శబ్దం వినే వాళ్ళగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధులుగా
నిందారహితులుగా ఉండాలి. నాలుగవదిగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, చివరిగా ఐదవదిగా క్రీస్తు యేసునందు చనిపో. క్రీస్తు లేకుండా చనిపోవద్దు. యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోవాలి. యేసుక్రీస్తు లేకుండా చచ్చిపోతే నరకం. యేసుక్రీస్తుని కలిగి ఉండి చనిపోతే చావు ఎప్పుడు వచ్చిందో లేదు, ఏ రూపాన్ని వచ్చిందో లేదు. కాబట్టి రెండు కళ్ళు మూసుకుందాం, రెండు మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ 5 అంతరాల అనుభవం నీకుందా? సరి చేసుకున్నాం, యోగ్యంగా బాగా చేయగలుగుతాం. చిన్నపిల్లవాడు కళ్ళు మూసుకోవాలి, అటు ఇటు జరగద్దు. ఆయన రాకడ